సరికపోతే ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ తీసుకున్నట్టయితే ముమ్మరంగా సాగుతున్న ఎలక్షన్ ప్రచారం, ఒకరు ప్రజాగలం, ఒకరు యుద్ధం, మేం సిద్ధం, రకరకాలుగా 3-4 పార్టీలు విపరీతంగా ప్రచారం చేస్తున్నాయి. వీటి ప్రచారం వెనకాలను ఒకరినొకరు దూషించుకోవడమేనా, లేకుంటే ఏదైనా హామీలు ఇచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? నేను మొదటి పొద్దుటూరు సభకి వెళ్ళానండి. సార్, నేను దానికన్నా ముందు క్షేత్రస్థాయిలో జమ్మలమడుగు, ధర్మవరం, పొద్దుటూరు అండ్ నంద్యాలలో కొన్ని గ్రామాలు తిరిగాను. దొరసానిపల్లి, సోమవారపల్లి, కొత్తపల్లి, రాజుపాళ్యం, కల్లూరు, నెక్స్ట్ కొండసొంకేస్ల, పెదముడియం, సొద్దపల్లి, చిన్న పసుపుల, పుచ్చకాయలపల్లి, ఇలాంటివన్నీ నేను రాయలసీమలో తిరిగి సార్ నంద్యాల రోడ్ షో అంతా కూడా నేను జగన్మోహన్ రెడ్డి గారిది ఒక 4 బ్రేకులు ఫాలో అయ్యాను. అండ్ మోర్ పొద్దుటూరు సభలో కూడా నేను ప్రత్యక్షంగా పాల్గొన్నాను. ఎందుకంటే ఈ ఛానళ్ళలో అంటే గ్రాఫిక్స్ అని ఇవన్నీ మాట్లాడుతున్నారు. ఏంది అసలు గ్రాఫిక్స్ ఏంటి, జనాలు నిజంగా స్వచ్ఛందంగా తరలి వస్తున్నారో రావట్లేదు, ఏంటి అరేంజ్మెంట్స్ ఏంటి, అవన్నీ చూడడానికి వెళ్ళాను క్షేత్రస్థాయిలోనే. కెమెరా ముందే కాకుండా రియాలిటీ ఏంటనే తెలుసుకోవడానికి. అంటే నేను కూడా నా సంగతి తెలిసిన వాళ్ళందరికీ కూడా తెలుసు, నేను గ్రౌండ్లోకి వెళ్ళి చూసి వస్తాను కానీ నేను విశ్లేషించి మాట్లాడారు. అవును. సో అది నేను చాలా పకడ్బందీగా ఉంటాను ఆ విషయంలో. ఎందుకంటే మనం ఏం చూసామో చెప్పాలి ప్రజలకి, అంతేగాని లేని అభూత కల్పనలు చెప్పి నేను టైం వేస్ట్ అయితే చేయను. సో ఆ ప్రాస్పెక్ట్లో నేను గ్రౌండ్ తిరుగుదాం, ముఖ్యంగా అసలు నేను ఇడుపులపై నుంచే స్టార్ట్ అవుదాం అనుకున్నాను, కానీ నాకు ఇడుపులపైకి నా స్కెడ్యూల్ కుదరలేదు. జమ్మలమడుగు అండ్ ఇవన్నీ కొన్ని గ్రామాలు తిరిగిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, మనం జ్యోతి బసు గారి గవర్నమెంట్ అండ్ నవీన్ పట్నాయక్ గారి గవర్నమెంట్లో మనం చూసాం. ప్రజాస్వామ్యంలో 5 సంవత్సరాలు ఒక పార్టీకి అవకాశం అంటే కాంట్రాక్ట్ ఇస్తారు. నువ్వు బాగా చేసావంటే రెన్యువల్ అవుతుంది, లేదంటే ఇంట్లో కూర్చోబెడతావు. ఓకే. అలా ఈ జగన్మోహన్ రెడ్డి గారికి 5 సంవత్సరాల కాంట్రాక్టు మీరు నాకు ఇచ్చింది, నాకు రెన్యువల్ చేస్తారా అన్నట్టు అనిపించింది నాకు. అలాగే నేను చూసిన ప్రజల్లో నాకు తెలుగుదేశం ఎక్కడ అడవడ కనపడలేదండి. అంటే ఏ గ్రామంలో కూడా తెలుగుదేశం వాళ్ళని లేకపోతే వీళ్ళను వాళ్ళను నాకేం కనపడలే. నేను ఇంకా చెప్పాలంటే ఆయన జమ్మలమడుగు ఎమ్మెల్యే గారితో కూడా నేను తిరిగాను. చూస్తే అసలు నాకు ఎక్కడ ఆశ్చర్యం కలిగిందంటే, ప్రజలలోకి నేను ఆ జమ్మలమడుగు ఎమ్మెల్యేని అడిగాను, ఎన్నిసార్లు వెళ్ళారండి మీరని. అప్పుడు నాకు అర్థమైంది, 11 సార్లు గ్రామాలకి ఎందుకు వెళ్ళారండి అని. ఆయన పెళ్ళిళ్ళు ఉంటే, సార్ ఆ పెళ్ళిళ్ళు, గృహప్రవేశాలు, బారసాలు ఇలాంటివి అయితే అవి లెక్కలేవు సార్. నేను ఈ గడప గడపకి కార్యక్రమానికి 11 సార్లు దగ్గర వచ్చినాను సార్, 10-11 సార్లు. అక్కడ 400-500 గడపలు ఇవన్నీ ఉన్నవి. నాకు అప్పుడు అనిపించింది ఏంది ఇది ఇట్లా ఉన్నదని. తర్వాత నేను పొద్దుటూరు రాజమౌళి ప్రసాద్ గారి నియోజకవర్గం, ఆ నియోజకవర్గం నేను కలిగి తిరిగాను. ముఖ్యంగా నేను సచివాలయ వ్యవస్థలను చూశాను, ఈ విలేజ్ క్లినిక్లు చూశాను, ఇంటరాక్ట్ అయ్యాను, వాలంటీర్లతో ఇంటరాక్ట్ అయ్యాను. ఎలక్షన్ ప్రామిస్ ఏంటని అడిగా రాజమౌళి ప్రసాద్ గారి పొద్దుటూరు. అడిగితే సరే ఇక్కడ సురక్షిత వాటర్ ఇస్తాను, ఎందుకంటే అది ఫ్లోరసిన్ బాధితులు. నేను ఈ గ్రామాలు తిరుగుతుంది దగ్గర ఎమ్మెల్యేలతో నాడుతూ చూస్తే ఏ రోడ్ల గురించి గోలాడతారు కదా. కొండసొంకేసులు అండి, 45 కిలోమీటర్లు అవే ఫ్రమ్ జమ్మలమడుగు, అవుట్స్కట్స్. అది అసలు మరి ఇంటీరియర్ కింద చెప్పాలి దాన్ని. అలాంటి దగ్గరికి కూడా నేను రోడ్లో ఎక్కడ 2-3 గూర్జీల దగ్గర గతకలు కనబడ్డాయి తప్ప నాకైతే బ్రహ్మాండమైన రోడ్డు కనపడింది. తర్వాత ఈ పుచ్చకాయలపల్లి ఇలాంటి దగ్గర, అంటే అది కర్నూలు టెరిటరీలోకి వస్తుంది, నాటి జమ్మలమడుగు, నంద్యాల నియోజకవర్గం అనుకోండి ఉదాహరణకి. ఏడ రోడ్డు తవ్వి ఉన్నది, రోడ్డు వేయడానికి అడప గతకలు ఉన్నాయి. కానీ నేను గమనించింది ఏంటంటే, గంటకి వెళ్ళే 2-3 కార్లకి ఇబ్బంది ఏమో ఆ గతకల వలన, కానీ 2 వీలర్ వాళ్ళకి, ఎడ్ల బళ్ళకి ఏమీ కష్టం లేదు. ఓకే. తర్వాత దగ్గర 2-3 పంటలు తీసిన ఉదంతాలు నేను గ్రామాల్లో పచ్చని పొలాలు చూశాను. అలా అప్పుడెప్పుడు ఉండవల్లి చెప్పి కూడా ఏదో రాయలసీమ ఇలా జస్ట్ ఉభయ గోదావరి జిల్లాలు దాటానంటే ఇంక రాళ్ళు రప్పలు రాయలసీమను లేకపోతే తెలంగాణను అవమానం చేసి దగ్గర. ఈ గత గవర్నమెంట్ మన కాళేశ్వరం ప్రాజెక్ట్ ధర్మవరం ఏదైనా ఉండి దగ్గర 1 కోటి ఎకరాలు సాగుకు వచ్చాయి. కాళేశ్వరం ప్రాజెక్ట్ కిందనే దగ్గర 19-20 లక్షల ఎకరాలు సాగుకు వచ్చిన ఉదంతం మనకు తెలిసిన విషయమే. ఓవరాల్గా తెలంగాణలో కూడా ఎన్ని ఎక్కువ సక్సెస్ చూసామో మనం చూసాం. అలాగే రాయలసీమలో నేను గత 10 ఏళ్ళు బట్టి రాయలసీమలో పర్యటనలో నేను చూసిన తీవ్ర పరిస్థితులు వర్సెస్ ఏదో డ్రిప్ ఇరిగేషన్ కోసం గన్లు వాడేమని చంద్రబాబు నాయుడు గారు చెప్పిన దగ్గర గండికోట ధర్మం అని ఆ కాలువల్లో గ్రౌండ్ వాటర్ ఎన్హాన్స్ అయ్యి చెరువులు కొన్ని నిండి ఉన్న కారణంగా పచ్చని పొలాలు చూశారు. నంద్యాల ఇవన్నీ ఎప్పుడు 3 పంటలు తీస్తారు, అదేం కొత్త విషయం కాదు. కానీ ఈ డ్రాట్ విషయంలో కూడా ఎక్కడ ప్రాబ్లం లేకుండా. నెక్స్ట్ పొద్దుటూరులో ఆయన మైలవరం డ్యామ్ నుంచి అండి 36 కిలోమీటర్ల
పైప్ లైన్ వేసి 13 వాటర్ ట్యాంకులు కట్టి మొత్తం పొద్దుటూరు అంతా వాటర్ సప్లై చేస్తున్నారు. ప్రాపర్ డ్రింకింగ్ వాటర్. ఇక్కడ మన ఫ్లోరసిన్ బాధితుల్లాగా ఆ ప్రాబ్లం లేకుండా 1700 కోట్లు దగ్గర ఒక అదేం ప్రాజెక్ట్ అండి అది, ఆర్టీపీసీ పెన్నా నది మీద ఒక బ్రహ్మాండమైన బ్రిడ్జ్ కడుతున్నారు. ఆల్మోస్ట్ 3/4 కంప్లీట్ అయింది. ఒక పొద్దుటూరులో అయితే ఒక మార్కెట్ యార్డ్ కూలదొట్టి ఒక టెంపరీ మార్కెట్ యార్డ్ కట్టారండి. అది కూడా ఎంత బ్రహ్మాండంగా ఉందంటే కూరగాయల వ్యాపారం కోసం ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాడు ఆయన రాజమౌళి ప్రసాద్ గారు. కానీ టెంపరీ అని చెప్తారు. మన ఆంధ్రప్రదేశ్ సచివాలయం టెంపరీ అని చంద్రబాబు నాయుడు చెప్పాడు. దానికి ధీటుగా బ్రహ్మాండం కట్టాడు ఆయన. ఇప్పుడు పక్కా బిల్డింగ్ కడుతున్నారు అక్కడ మార్కెటింగ్. ఎందుకంటే పొద్దుటూరు ఇది బిగ్గెస్ట్ బిజినెస్ సెంటర్. తర్వాత ఈ చేనేత కార్మికుల కోసం అక్కడ ఆ ఏరియాని పరిరక్షించిన విధానం సార్, వాళ్ళ కోసం వసతులు ఏర్పాటు చేసింది వర్ణనాతీతం. పార్క్ 4 కోట్లు ఖర్చు పెట్టి గాంధీ పార్క్ సూపర్. హాస్పిటల్ అండి, 100 పడకల హాస్పిటల్ ఉండేది, ఇప్పుడు 350 పైచిలకు హాస్పిటల్. ఆయన స్వతంత్రంగా స్వచ్ఛందంగా ఆయన సేవ చేసిన విధానం రాజమౌళి గారిది చెప్పలేం. ఎవడైనా భూమి పూజలు అవన్నీ మొదలెట్టారు అనుకోండి సార్, ఊరంతా పందరం పెడతారు. ఎవడైనా ఏట్ల కోసి, ఆయన ఏట్ల కోసి మాంసం పోయిన పెట్టింది సార్. సజ్జల బొత్స సత్యనారాయణ ఇలాంటి వాళ్ళు సాక్ష్యం అట. నా జీవిత ప్రయాణంలో ఆయన 10 మందిని, లక్షల మందిని పేర్లు పెట్టి పిలిచిన ఉదంతం నేను చూసిన. ఈయన రాజమౌళి గారు కానీ ఈయన ఏమీ కాకుండా ఆకలింపుగా పిలుస్తున్నాడు ఒక్కొక్కటి పేరుని పెట్టి. జగన్మోహన్ రెడ్డి అన్న మాట ఏంటి తెలుసా? ఆయన అన్నమాట అది. ఈయన అన్నమాట ఏంటి? నాకు అపోజిషన్ ఎవడో ఎక్కడో లీడర్ బాబు ఈ రాజమౌళి ప్రసాద్ రూపంలో నేను ఎత్తుకున్నాడు అని ఒక జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటే వీళ్ళందరూ కలిపి ఎమ్మెల్యేలందరూ ఆ రోజు క్యాబినెట్ మీటింగ్లోనూ డెసిషన్ తీసుకున్నారట. ఏంటి? అపార్ట్మెంట్లు కట్టి అందరికీ ఇల్లు ఏర్పాటు చేద్దామని. ఈ రాజమౌళి ప్రసాద్ నెత్తికి ఎక్కి కూర్చున్నట్టు, నాకు మీరు ఏడు చేస్తారో నాకు తెలీదు, సెంటున్నర భూమిలో ఇల్లులు కట్టవలసిందే. సెంటున్నర భూములు ఇచ్చి 22 లక్షలు కడతారా, 50 లక్షలు కడతారా, ఇల్లులు కట్టవలసిందే. రాష్ట్రంలో ఇల్లు లేని ప్రజకి ఇండిపెండెంట్ ఆస్తి రూపంలో ఇల్లు రావాల్సిందే. నేను అన్నా ఏంది ఇది ఎట్లా ఎందుకు అన్నారు సార్ అంటే, నేను మాట చెప్తాను. ఓ ఇస్త్రీ పెట్టాడు ఉంటాడు, లేదంటే 10 మంది ఇస్త్రీ పెట్లు పెట్టుకుని వ్యాపారం చేసే వాళ్ళు ఉంటారు. ఒక అపార్ట్మెంట్లో ఇస్తే ఆ డాడీ ఇస్త్రీ చేసుకుంటాడు, కింద పెడితే పైన వాళ్ళందరూ గోలెడతారు. ఆడ ఇంట్లో ఆడు పెడితే సెక్క వాళ్ళు గోలెడతారు. ఇన్ని బాధలు ఆడుకుంటాయా? లేకపోతే ఊర్లో పాటలు చెరువుకి వెళ్ళి ఉతుక్కొని తీసుకొస్తాడు. అలాగే ఎవడు కుటీర పరిశ్రమ ఆడుకుంటుంది. ఆడి టెరిటరీలో ఆడి ఇంట్లో ఆడు ఏం పని చేస్తాడు అని అడిగినాడు ఉంటాడు. హాల్లో మగ్గం వేసుకుంటాడు సార్ ఇల్లు కట్టిస్తే. అలా ఆయన ప్రజల పట్ల ఆయనకున్న కమిట్మెంట్ చెప్పాడు. నేను ఇల్లు ఉండడం కాదు, నా ప్రజలు ఇల్లులో ఉండాలన్న కాన్సెప్ట్. సో ఇలాంటి నాయకులు క్షేత్రస్థాయిలో నిరంతరం ప్రజల్లో ఉన్నప్పుడు 5 సంవత్సరాలు ఒక గవర్నెన్స్ అన్నది నేను చూశాను సార్. ఆర్బీకే సెంటర్, రైతు భరోసా కేంద్రాల్లో జమ్మలమడుగు, నేను పొద్దుటూరు పరిసర ప్రాంతాలు ఏ విత్తనాలు వేస్తే మొక్కలు ఎలా వస్తున్నాయో వాటి వల్ల కలిగిన లాభాలు నష్టాలు, అలాగే ఎరువులు ఏ వేస్తే దానివల్ల వచ్చిన లాభాలు నష్టాలు రైతులకు అవగాహన కల్పిస్తున్నారు సార్. ఒక టెస్టింగ్ ల్యాబులు అటు ఉన్నాయి. 3 రూములు ఒక హాల్లో అటు ఉంటుంది. హాల్లో రైతులను కూర్చోబెట్టి బోధపరుస్తున్నారట. టెక్నికల్ ఎవాల్యుయేషన్స్ జరుగుతున్నాయి. ఒక 2 ఆడపిల్లలు, బంగారు తల్లి నేను కలిశాను. ఎంత బాగా చెప్తున్నారు తెలుసా సార్ వాళ్ళు. రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. అందుకే మీకు తెలుసో తెలీదు, రాష్ట్ర స్టాటిస్టిక్స్ గత గవర్నమెంట్లో 52,450 కోట్ల వ్యవసాయ ఉత్పత్తులు రాష్ట్ర ఖజానాకి ఆస్తి రూపంలో వస్తే ఫైనాన్షియల్గా, ఈ ప్రభుత్వం 82,845 కోట్ల వ్యవసాయ ఉత్పత్తులకు ఉంది. దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ద కంపారిజన్ కదా సార్ ఇన్ ద స్పాన్ ఆఫ్ 5 years. అలాంటి హుదూద్ తిత్లీ తుఫాన్ లాంటి వచ్చిన తర్వాత కూడా, హుదూద్ తిత్లీ తుఫాన్ అంటే కరోనా 2 ఏళ్ళ పాండమిక్ సిచ్యువేషన్ తర్వాత కూడా ఇవాళ పరిరక్షించబడుతున్న విధానం చూడండి. అలాగే విలేజ్ క్లినిక్లో నేను సచివాలయం విలేజ్ క్లినిక్ ఇక్కడ ఉన్నది, ఈ ఆర్బీకే సెంటర్. నేను అమ్మాయి మీరు అంటే పొద్దునుంచి ఓపీనే ఉంటుంది, ఎంపీటీసీ ఎవరు ఉంటారు ఆడపిల్లలు, పొద్దునుంచి ఓపీ ఉంటుంది సార్. వారానికి 2-3 రోజులు డాక్టర్ గారు వస్తారు. ఈ వాలంటీర్ వ్యవస్థ ఉంది కదా, వీళ్ళు ఏమైనా మీకు ఉపయోగపడుతున్నారా అంటే, లేదండి వాళ్ళు సచివాలయానికి డైరెక్ట్ ఉంటుంది. పెద్దవాళ్ళు ఎవరికైనా ఒంట్లో పోలేకపోతే మా దగ్గరికి వస్తారు, చెప్తారు. మేము పొద్దున్న రౌండ్స్కి సాయంత్రం వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంటికి బీపీ మిషన్లు అవన్నీ తీసుకెళ్ళి చెక్ చేసి మా చేతనైంది మేము చేస్తాం సార్. సో ఇలాంటి ఇంటరాక్షన్ 2,200 మంది ప్రజలు ఉన్న ప్రతి గ్రామంలోనూ దగ్గర 10-15 సార్లు పైచిలకు ఎమ్మెల్యేలు క్షేత్రస్థాయిలో తిరుగుతున్నప్పుడు ఆ సిద్ధం సభకి ప్రజలు ప్రతిస్పందించి వస్తున్న విధానం చూస్తానండి. నేను ఇందాక చెప్పినట్టు కాంట్రాక్ట్ రెన్యువల్ చేయడానికి నాయకులు, అంటే రోజు మాతో తిరుగుతున్న నాయకులు యొక్క అధినాయకుడు వస్తే మా నాయకుడి యొక్క మాన ప్రాణాలు కాపాడాలని మేము వెళ్ళాలని ఎండకు కూడా లెక్క చేయకుండా, నాకు నెత్తి మాడిపోయింది సార్ నాది బట్టతల. వాళ్ళు ఏమీ కాకుండా ఏదో వెన్నెల రాత్రుల్లో వేరేస్తున్నట్టు
ఆ మండు టెండర్లో ఎదురు చూస్తారు జగన్మోహన్ రెడ్డి సభ కోసం. దట్స్ వాట్ ఐ నోటీస్డ్ ఇన్ పొద్దుటూరు అండ్ నంద్యాల.